నమస్తే మాస్టర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్పిఎం టీవీ 369. నా ప్రయాణం మీతో. మాస్టర్స్, లాస్ట్ వీడియో కంటిన్యూషన్గా ఈ వీడియో చేయడం అనేది జరుగుతుంది. మిస్ అయిన వాళ్ళు ఫస్ట్ వీడియో నుంచి చూస్తే మంచి అవగాహన వస్తుంది అని నా అభిప్రాయం. అంతేకాదు మాస్టర్స్, ప్రతి వీడియోలో మీకు ఇంపార్టెంట్ అనుకున్న ప్రతి పాయింట్ను నోట్ చేసుకోగలరు. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే మీకు ఒక అవగాహన వస్తుంది, సబ్జెక్టు మీద పట్టు వస్తుంది. అవగాహన లేకుండా సాధన చేయడం అనేది కరెక్ట్ కాదు అని నా అభిప్రాయం మాస్టర్స్. స్వరయోగ శాస్త్రం అంటే మన యొక్క శ్వాసగతిని మార్చుకుంటూ మనకు కావలసిన విధంగా చేసుకోవడం. అంటే భౌతిక అవసరాలకు, ఆధ్యాత్మిక ఎదుగుదలకు ఉపయోగించుకోవడం అన్న అవగాహన మన అందరిలో ఉంటుంది. అయితే మాస్టర్స్, శ్వాస గతిని అంటే ప్రజెంట్ జరుగుతున్న శ్వాసను, దాని యొక్క డైరెక్షన్ను మార్చినంత మాత్రాన మన స్థితిగతి మారుతుందా? ఒక్కసారి ఆలోచించండి. అలా అయితే ప్రపంచంలో అందరూ ఈ శ్వాసను మార్చుకుంటూ ఉంటే సరిపోతుంది కదా. మన లా ఆఫ్ అట్రాక్షన్ లాగా అది కాల్చితే వస్తాయి, ఇది ఊదితే వస్తాయి అన్నట్లుగా మాస్టర్స్, మన శ్వాస అనేది మన కర్మానుసారమే. అంటే పూర్వజన్మల యొక్క కర్మ స్థితి గతులను బట్టే మన శ్వాస అనేది కూడా జరుగుతుంది. అందుకే మాస్టర్స్, ఏ సాధన అయినా సరే ఎందుకు చేస్తున్నాం, దేని కొరకు చేస్తున్నాం అన్న క్లారిటీ లేకుండా చేయడం వలన ఉపయోగం ఉంటుందా మాస్టర్స్? అసలు స్వరశాస్త్రం సాధన చేయాలి అన్న ఆలోచన వచ్చినప్పుడు ఎప్పుడైనా వాటి మూలం ఏమిటో తెలుసుకోవడానికి ప్రయత్నం చేశారా? మూలాలు తెలుసుకోకుండా చేసే సాధన సక్సెస్ అవుతుందా? ఒక్కసారి ఆలోచించండి. అందుకే ఆ దారిలోని ఈ స్వరయోగ శాస్త్రం యొక్క మూలం నుంచి తెలియజేయాలి అన్న ప్రయత్నమే ఈ వీడియోస్. రియల్లీ మాస్టర్స్, సబ్జెక్టును తెలుసుకోవాలన్న సంకల్పంతో నన్ను ఆదరిస్తూ ప్రోత్సహిస్తున్న మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. మాస్టర్స్, నాకు తెలిసిన ఈ సబ్జెక్టు యొక్క జ్ఞానాన్ని మీకు అందించటం అనేది నా అదృష్టంగా అనుకుంటున్నాను. అసలు నిజం చెప్పాలి అంటే నన్ను మాధ్యమంగా చేసుకొని నన్ను నడిపిస్తున్న గురువులకు, అమ్మ జగన్మాతకు నా ద్వారా ఈ యొక్క సబ్జెక్టును మీ అందరికీ తెలిసేటట్లుగా చేస్తున్నందుకు నేను ఎల్లప్పుడూ విధేయురాలిని. మాస్టర్స్, లాస్ట్ వీడియోలో మనం మానవ శరీరంలో అంతర్గతంగా దాగి ఉన్న చక్రాస్ గురించి తెలుసుకునే ప్రక్రియలో మనలో ఉన్న వివేకము, శక్తి అనే గుణాల గురించి తెలుసుకుంటున్నాం. ఫస్ట్ వీడియో నుంచి ఫాలో అయితే టోటల్ క్లారిటీ ఉంటుందని నా అభిప్రాయం. ఒకసారి గమనించగలరు. మాస్టర్స్, వివేకం అంటే మనలోని బుద్ధి కుశలత, చైతన్యం అంటే మనలో దాగి ఉన్న శక్తి. ఈ శక్తి వలనే మనం మాట్లాడాలన్నా, నడవాలన్నా, ఏం చేయాలన్నా కూడా జరుగుతూ ఉంటుంది. మాస్టర్స్, నిజానికి నాకు తెలిసింది ఏమిటంటే ఈ ప్రయాణంలో, ఆధ్యాత్మిక ప్రయాణంలో ఒక జీవిని నడిపించేది ఈ శక్తియే అని. ఈ శక్తిని మనం అనేక మార్గాల ద్వారా పొందవచ్చు. ఎలానో తెలుసుకుందాం. మాస్టర్స్, మన శరీరం దేనితో తయారవుతుంది? ఎందుకు గట్టిగా ఉంటుంది? అసలు ఈ శరీర నిర్మాణం ఇలానే ఎందుకు ఉంది? ఎప్పుడైనా ఆలోచన వచ్చిందా? మాస్టర్స్, మన శరీరం తల్లి గర్భంలో ఆ తల్లి ఇచ్చే మాంసరక్తాలతో తయారవుతుంది అని మన అందరికీ తెలుసు. ఇది మానసిక ఆలోచన. అయితే సైన్స్ ఏం చెబుతుంది? మన వేదాలు ఏం చెప్తున్నాయి? మనం అణువులు, పరమాణువులతో తయారయ్యాము అని సైన్స్ చెబుతుంది. అయితే వేదాలు పంచభూతాల యొక్క చైతన్య శక్తితో తయారయ్యాము అని చెబుతున్నాయి. మాస్టర్స్, దీనిని ఇంకొంచెం విశ్లేషణ చేద్దాము. మాస్టర్స్, అన్ని పదార్థాలు అణువులతో, పరమాణువులతో తయారవుతాయి అని అనుకున్నాం కదా. అందువలనే మన శరీరం దృఢంగా కనిపిస్తుంది. కానీ మనం మన శరీరాన్ని కాస్త జూమ్ చేసి చూస్తే మనకు ట్రిలియన్ల కొద్దీ పరమాణువులు కనిపిస్తాయి. మాస్టర్స్, ఈ పరమాణువుల లోపల కంపించే కణాలతో కూడిన ఖాళీ స్థలం ఎక్కువగా ఉంటుంది. ఇదే స్వచ్ఛమైన శక్తి. ఐన్స్టీన్ కూడా దీనిని నిరూపించారు. E=mc². అంటే పదార్థం అనేది దట్టమైన రూపములో ఉన్న శక్తి మాత్రమే. అయితే మన వేదాలలో ఋషులు దీనిని అన్నమయ్య కోసం అన్నారు. అత్యంత దట్టమైన పొర ఇది. మాస్టర్స్, మనం చూసే శరీరం నిజానికి ఘనీభవించిన శక్తి అని అర్థమైంది కదా. అయితే ఈ భౌతిక శరీరం సూక్ష్మ శక్తులచే నియంత్రించబడుతుంది. అంటే శ్వాస, ఆలోచనలు, భావోద్వేగాలు.
వీటిని ప్రాణరూపాలు, జీవశక్తి అని సైన్స్ చెబుతుంటే యోగశాస్త్రం దీనిని ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన అనే విధంగా విభజిస్తూ వచ్చింది. ఆలోచనలు మారినప్పుడు శరీరం స్పందిస్తుంది. మనసు యొక్క శక్తి భౌతిక శక్తిని నియంత్రిస్తుంది. దీనిని మనం సైన్స్ ద్వారా తెలుసుకోవచ్చు. అయితే వేదాలలో ఋషులు ఈ యొక్క విధానాన్ని ప్రాణమయ కోశ మరియు మనోమయ కోశ అనే విధంగా వర్ణిస్తూ వచ్చారు. మాస్టర్స్, మనం ఆలోచనతో తెలివిగా స్పందిస్తాం. దీనినే మనం బుద్ధి కుశలత అని అంటాం. ఇదే నిర్ణయం తీసుకునే శక్తి. ఈ యొక్క విధానాన్ని మనం సైన్స్ పరంగా చూస్తే వేదాలలో ఈ యొక్క స్థితిని మన ఋషులు విజ్ఞానమయ కోశతో పోల్చారు. అయితే మాస్టర్స్, మనసు మరియు తెలివితేటలు రెండూ కూడా అనుభవ వస్తువులే. మాస్టర్స్, వాటిని ఎవరు గమనిస్తున్నారు? ఒక్కసారి ఆలోచించండి. ఆ నిషిద్ధ పరిశీలకుడే శక్తి చైతన్యం, అంటే మన ఆత్మ. ఆత్మ యొక్క ఆనంద స్థితియే ఆనందమయ కోశం. మాస్టర్స్, శరీరం మరియు మనసు మారినప్పటికీ ఆత్మ అనేది ఎప్పటికీ మారదు. చైతన్యం అనేది శక్తి కాదు, అది శక్తి ఉద్భవించే మూలం. ఎగ్జాంపుల్గా చెప్పాలి అంటే సినిమా వెనుక ఉన్న తెరలాగా ఇది ఎప్పుడూ కదలదు, కానీ అన్ని కదలికలు కనిపించడానికి ఉపయోగపడుతుంది. ఓకే మాస్టర్స్, ఇంకా మరింత వివరణ అనేది కంటిన్యూషన్ వీడియోలో తెలుసుకుందాము. సపోర్టుగా లైక్ చేయగలరు, నీరున్న ప్రతి ఒక్కరికి షేర్ చేయగలరు. మాస్టర్స్, సబ్స్క్రైబ్ చేసుకుంటే మిస్ అవ్వకుండా ప్రతి వీడియోని చూడగలరు. మాస్టర్స్, ప్లేలిస్ట్లో అన్నీ అవైలబుల్గా ఉంటాయి, ఒక్కసారి గమనించగలరు. థ్యాంక్ యూ.